ఇంకా కిటుకు దీని మీద కాలేసి దీని మీద చెక్కాలి. చూడు చూడు నున్నగా మెత్తగా సక్కలిగి పెడతాండే పక్క చొక్కేది ఎక్కడో నక్కి ఉంటుంది. ఇంకెందుకు ఎలాండే నాయనో నా తొక్కొచ్చేసింది. ఏం చేస్తుందో ఒక ఆట ఆడిస్తా. నాకు బలేగా ఉందిలే, నాకు బలేగా ఉందిలే, నీకెట్టుందో గాని పిల్ల నాకు బలేగా ఉందిలే, నాకు బలేగా ఉందిలే. తల్లో పువ్వులు నీవెత్తుకుంటే ఆ పూల గుమ గుమ గుప్పుమంటే, తల్లో పువ్వులు నీవెత్తుకుంటే ఆ పూల గుమ్మ గుప్పుమంటే, గునగున నీవటు తారాడుతుంటే వెనకాల నీ జడతో గాడుతుంటే, నీకెట్టుందో గాని పిల్ల నాకు బలేగా ఉందిలే, నాకు బలేగా ఉందిలే. కులుకుతు నీవటు తళుక్కుమంటే ఇటు నా గుండెలు కలుక్కుమంటే, కులుకుతు నీవటు తళుక్కుమంటే ఇటు నా గుండెలు కలుక్కుమంటే, మురుస్తు చెయ్యి చెయ్యి మెలివేస్తుంటే జిలిబిలి సిగ్గులు జిల్ జిల్మంటే, నీకెట్టుందో గాని పిల్ల నాకు బలేగా ఉందిలే, నాకు బలేగా ఉంది. అరకంటను నువ్వు నన్ను చూస్తుంటే, సరికంటను నే నిన్ను చూస్తుంటే, అరకంటను నువ్వు నన్ను చూస్తుంటే, సరికంటను నే నిన్ను చూస్తుంటే, అద్దం ముందర ఇద్దరముంటే ఇద్దరినద్దం కలిపేస్తుంటే, నీకెట్టుందో నీకెట్టుందో గాని పిల్ల నాకు బలేగా ఉందిలే, నాకు బలేగా ఉందిలే. చూస్తేవిగా పిల్ల, నిన్ను చూసి ఎట్ట గుమ్మైపోయాను. మరి నన్ను చూసి నువ్వేమయ్యావో చెప్పు చూద్దాం. క్షమించండి, ఇంకా ఈ పామర్ ధోరణి ఎందుకు? మీ వ్రతం పూర్తయిందిగా. ఏందో ఏమైందో ముందు ఈ మాట చెబితేనే నువ్వు నాదానమైనట్టు. అందాక నా పట్టు వదిలేదు. ఇంతగా మీరు నన్ను ప్రేమించడం నా అదృష్టం. స్త్రీలంటే మీకెంత అభిమానం అండి. లేకపోతే మీ గ్రంథాన్ని ఆవిష్కరించే భాగ్యం నాకు కలిగిస్తారా? ఏంటంటే ఏముంది, మీ కావ్య ప్రపంచంలో మీరు సృష్టించిన స్త్రీలు ఎంతో శోభస్కరంగా ఉంటారు. చూడాలని ఉత్సాహంగా ఉంది. ముందు మీకు నమస్కరించి. ఆగో ఆగో, చూశావు, ఆడది కాళ్ళట్టుకుంటే మొగాడి కళ్ళు నెత్తుకొస్తాయి. అది వద్దు కానీ ఇంకో మాట దాచుకుంటా చెప్పు. నీ మాట నేను ఇంత. మీ దగ్గర నాకేం రహస్యాలుంటాయి? ఏమిటో అడగండి. ఏంటంటే
ఏదన్నా సిక్కొస్తే చల్లగా దాటుకుపోవడానికి సాడుదారు ఉంది ఇక్కడ. మీరు అడగకపోయినా మేము చెప్పవలసిన రహస్యమే ఇది. చూపిస్తాను రండి. పద. శత్రువులు ఎవరైనా కోటను ఆక్రమిస్తే మనం తప్పించుకుపోయే మార్గం ఇది. మరి ఇందులోంచి పోతే ఎక్కడికి వెళ్తాం? లోకరక్షకి అభయప్రదాయని జగదీశ్వరి ఆలయంలో. అంటే అమ్మోరు గుళ్ళోకా? అక్కడి నుంచి ఎక్కడికైనా నువ్వే ఇస్తానమాట. పిల్లవు ఇప్పుడు నాదానమైనావు. ఇంటు నాకు నవ్వాగడం లేదు. తర్వాత చెప్తానన్నారుగా. అంటే ఏమిటండి? అంటేనా? నువ్వు అను నేను చెప్తా. నేను అనలేనండి. వాళ్ళే మా ఊరెళ్ళి మేకలను తోలుకుంటుంటే అదే వస్తుంది. మేకల్ని కాకపోతే ఆవుల్ని కాద్దాం. అంతేగాని నేను ఇక్కడ ఉండను. మగాళ్ళంతా ఈట్లు, ఆడాలంతా బెత్తాలు, ఏంటి బెడద, నాకు ఇక్కడ ఊపి ఆడలేదు. రాపోదాం. ఉండండి. ఏమిటండి? ఏంటండి? నువ్వు నా పెళ్ళానివి. అయితే మాత్రం ఇంత ఇంతేంటి అంతేంటి? పెళ్ళాం మీద పెట్టడానికి అద్దేంటి పద్దేంటి? రాపోదాం. అయినా నువ్వు ఇంత లేవు, నీకు ఇంత రోగులెందుకు? మన ఇంటికి ఇంకో కప్పుతాను, నీకు నాకు చాలు. రాపోదాం. లేకపోతే నా మేక బెంగెట్టుకుంటుంది. ఉండండి. నేను తెలుసుకోలేననుకున్నారా? మీరు కవులే కాదు, మహానటులు కూడా. చిత్రనటన చేస్తున్నారు. ఇంకా ఏం పరీక్షించాలని. ఓ అదా, చూసుకో. నీకు ఇద్దామనుకున్న కానికేలే. గ్రంథంలో చెప్పారు. ఈ గొంగళి ఏమిటి? తప్పుకోవడానికి ఇంకా ఎంత సరికైనా ఆగుద్దులే. శత్రుపల్లిలో మన ఇంటి ముందు బండ మీద గోకుంటే ఈదురుగాలి ఓడిచెట్టు కొడద్ది. ఈ గొంగళి కప్పుకుని చెదరకుండా ఊకోవచ్చు నువ్వు నేను. ఏమిటి? అయితే ఇదంతా మోసమా? మేసం గల మగవాడిని మోసం ఏంటి? అదేందో పెద్ద అడుగు. రాసు కూతురు ఇచ్చి పెళ్లి చేస్తానని తీసుకొచ్చాడు, నేను వచ్చా అంతే. నిజం చెప్పండి. మీరు పండితులు కారా? ఏమో నాకేం తెలవదు. మా మంత్రి ఇంత మోసం ఎందుకు చేశాడు? నాన్నగారిని, నన్ను, సభను ప్రమాదపడేశాడు. అసలు మీరెవరండి? అదేనా చెప్పండి. ఏంటి చెప్పేది? నీ వాళ్ళకని చూస్తే అసలు నేను నీకు గెట్టినట్టే ఉందే. వాళ్ళని పెళ్ళాం వద్దే వద్దు. నా గొంగళి నేను పోతా. నన్ను అన్యాయం చేయకండి. నీ పాదాలంటే వేడుకుంటాను స్వామి. స్వామి, మరి నన్నేం చేయమంటావు? దైవ సంకల్పం ఇలా ఉంటే ఎవరేం చేస్తారు? మీరు పండితులు, పామరులు. ఇది శాపమో వరమో ఎవరేమవుతారు? ఏమీ ఆలోచించలేకుండా ఉన్నారు. ఏంటి పిల్ల ఇది? పోతానంటే పోనీయవు, ఉంటే కంటతడెట్టుకుంటున్నావు. నేను చూస్తే నాకు జాలేస్తుంది. నేనేం చేయను చెప్పు? శారణయ్య వచ్చి రాసుకూతురు నీకు పెళ్ళామవుద్ది అని చెప్పాడు. వెంటనే అమ్మోరికి మొక్కి కాయలు కొట్టా. నీకు నాకు పెళ్ళయింది అంతే. నా ఇష్టదేవత జగదీశ్వరి ఇలా చేసింది. ఇదేంటి నన్ను? నీ లీలను నేను తెలుసుకోలేనమ్మా. దయామయ స్వప్నంలో సాక్షాత్కరించి నీ అంశగల పురుషుడే నాకు భర్త కాగలనని ఆశీర్వదించారు. ఇలా ఎందుకు చేద్దావు తల్లి? నా అపరాధం ఏమిటి? నాకెందుకు ఈ విషమ పరీక్ష? నా భర్త మహాపండితుడు, మహాకవి. ఇది నీ అనుగ్రహ విశేషమేనని ప్రజలు, నా తండ్రి విశ్వసించారు. ఇప్పుడు ఈ ప్రళయం ఏమిటి? పరమేశ్వరి, నా భర్తకు సకల విద్యలను కటాక్షించు. నీకు అసాధ్యం లేదు. నీవు సర్వశక్తివి, సర్వవ్యాపినివి తల్లి. ప్రళయకారిణివోసు పరిణామకారిణివై లీలను నరించు కాళివీవే. సృష్టి స్థితి లయాల జలగా త్రిమూర్తుల శాసించు ఆదిశక్తివీవే. సర్వ విజ్ఞాన తేజముని చంద్ర కళగ శిర
సగల మహేశ్వరివి నీవే ఆర్తులౌ భక్తులనాదరింప అనంత మహిమలు గల జగన్మాతవీవే ఇట్టి నీకొక భారమా ఇంత విద్యనిచ్చిన భర్తనాశీర్వదించుటంద ఓ మహాకాళి ఓ దేవి ఓ భవాని పరమదీనను వినవేళ పలుకవే. నాకు విద్య లేకపోతే నా పెళ్ళం బతికేట్లేదే, ఏం చెయ్యాలబ్బా? వచ్చింది నాయనోయ్. చూశావా నాయనోయ్ మన తెలివి? అమ్మోరు వచ్చి తలుపు తీయమంటుంది. అయ్యి అమ్మోరు నీకు మొక్కులు, అయ్యి అమ్మోరు నాకు విద్యలు అని మొక్కుతా. ఇద్దరిద్దరే తలుపు తీస్తా అంతే. అయ్యి అమ్మోరు నీకు మొక్కులు, అయ్యి అమ్మోరు నాకు విద్యలు, అయ్యి అమ్మోరు నాకు విద్యలు, అయ్యి అమ్మోరు, అయ్యి అమ్మోరు, అయ్యి 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 ఎవరు నాయనా లోపల? అమ్మోరు నాకు విద్యలు ఇచ్చేసాయి. ముందు తలుపు తీయి. కాదు తండ్రి, ముందు నాకు విద్యలు ఇస్తేనే తలుపు తీస్తా అంతే. తల్లు ఇదేంటి? అమ్మరు ఎక్కడా? అమ్మరు 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 ఇలా చూడు నాయనా. అమ్మరు ఇక్కడున్నావు అనుకుంటే అక్కడున్నావా? తెలుసుకున్నా. నేల కాదు, నీళ్లు కాదు, ఉప్పు కాదు, గాలి కాదు, నీ కాదు, ఏది నీ నడ్డదు. అమ్మరు నీకు ముక్కులు, నీకు జేజాలు, నీకు గిడుగులు ఒకడేశాగా అమ్మ. ఇప్పుడు నాకు విద్యలు ఇచ్చి. మరి నీకేం విద్యలు కావాలో కోరుకో. నాకేం తెలుసు? నా పెళ్ళాం అడుగుతాంది. అమ్మోరు అడుగుతాంది నాకేం విద్యలు కావాలో చెప్పు. నిన్నే అమ్మోరు నా పెళ్ళాం పాడల్లా. అయితే నీకేం విద్యలు కావాలో నువ్వే కోరుకో. అయ్యి తల్లు, నన్ను ఇట్లా చిక్కుల్లో పెడితే ఎట్టా? నీకు అన్నీ తెలుసు. నాకు విద్యలు ఇచ్చేయి. నాకు విద్యలు లేకపోతే నా పెళ్ళాం బతకదు, నా పెళ్ళాం లేకపోతే నేను బతకను. ఇదిగో చూడు, నా పెళ్ళాం కోసం నా తల ఇచ్చేస్తున్నా. ఏమిటిది? ఆగు నాయనా ఆగు. ఏమిటా మూర్ఖం? నీకేం విద్యలు కావాలో కాస్త తెలిసేట్టు అడుగు. తెలిసేట్టు అడగాల? అయ్యి తల్లు, ఉన్న తెలివి పోయి కొత్త తెలివి రావాలా అంతే. తథాస్తు. మాణికీనాము ఫలాలయంతి మదాలసాం మంజులవేంద్ర నీలద్యుతి కోమలాంగి
మాతంగ కన్యాం మనసా స్మరామి చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోనే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః జగదేకమాతః మాతా మరకతస్యామా మాతంగీ మధుశాలిని కుర్యాత్ కటాక్షం కళ్యాణి కదంబవనవాసిని జయ మాతంగతయే జయ నీలోత్పలజ్జుతే జయ సంగీత రసికే జయ లీలా సుఖ ప్రియే జయ జనని సుధా సముద్రాంతరుజన్మణి ద్వీప సంరూఢ బిల్వాటవీ మధ్య కల్పద్రుమాకల్ప కాదంబ కాంతారవాస ప్రియే కృత్తివాస ప్రియే సాదరారబ్ధ సంగీత సంభావనా సంభ్రమాలోలనీ పస్రగాబద్ధ చూళీ సనాధత్రికే సానుమత్పుత్రికే శేఖరీభూత సీతాంశురేఖా మయూఖావళి నద్ధ సుస్నిగ్ధ లీలాలక శ్రేణి శృంగారితే లోక సంభావితే కామలీలాధను సన్నిభ భ్రూలతా పుష్ప సందేహ కృచ్చారు గోరోచనా పంకకేళి లలామాభిరామే సురామే రమే సర్వయంత్రాత్మికే సర్వతంత్రాత్మికే సర్వమంత్రాత్మికే సర్వముద్రాత్మికే సర్వశక్త్యాత్మికే సర్వచక్రాత్మికే సర్వవర్ణాత్మికే సర్వరూపే జగన్మాతృకే హే జగన్మాతృకే పాహి మాం పాహి మాం పాహి పాహి